వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్ ధనస్సు రాశి వారికి 2025లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు, నమస్తే. నమస్తే అండి. 2025లో కనుక మనం చూసుకుంటే వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం విమెన్కి ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అండ్ వారి గుణగణాలు అసలు ఎలా ఉంటాయి? ధనస్సు రాశి అంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రము, ఈ 3 నక్షత్రాలు ధనస్సు రాశిలోకి వస్తాయండి. సో ఇక్కడ కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి ఆడవాళ్ళు ఎవరైనా సరే విద్య విషయంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఎందుకంటే సెకండ్ హౌస్ రూల్డ్ బై శని. కానీ వీళ్ళని మాత్రం గైడ్ చేయగలిగితే వీళ్ళకి ప్రపంచ జ్ఞానం ఎక్కువ ఉంటుందండి. అంటే నార్మల్గా మనం నలుగురు మధ్యలో కూర్చొని చెప్పేది కన్నా ప్రపంచ జ్ఞానం ఎక్కువ ఉంటుంది, లౌక్యం ఎక్కువ ఉంటుంది. 10 మందితో ఎలా మాట్లాడాలో వీళ్ళకి తెలుసు. మంచి కమ్యూనికేటర్స్ అవుతారు, మంచి ట్రాన్స్లేటర్స్ అవుతారు. అంటే వాగుడు పెట్ట అంటారు చూసారా అండి, విపరీతంగా మాట్లాడుతూనే ఉంటారు. ఆ రకంగా వీళ్ళు మంచి టాకెటివ్స్, మాట్లాడితే ఆపరు ఇంకా. కానీ మాటల్లో కొంత సబ్జెక్ట్ ఉంటుంది. అందులో మూలా నక్షత్రంగా అయితే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కేతు అధిపతి అవుతాడు కాబట్టి ఎందుకు మాట్లాడుతున్నాడు రైడు, సో ఎందుకు మాట్లాడుతుంది అమ్మాయి అని అనుకుంటూ ఉంటారు. సో మాట్లాడే విధానంలో కాస్త సరిచూసుకోవాలి మూలా నక్షత్రం వాళ్ళు, ధనస్సు రాశి. సో ఈ ధనస్సు రాశి వాళ్ళకి లగ్న చతుర్థాధిపతి కూడా గురుడు అవుతాడు కాబట్టి వీళ్ళకి వీళ్ళే బలం. వీళ్ళు కనుక ఎదగాలి అని నిర్ణయించుకుంటే వీళ్ళకున్న పట్టుదలకి ఎవరు సరిపోరండి. సో ఎందుకంటే లగ్న చతుర్థాధిపతి గురుడు కాబట్టి ఎవరినైనా సరే తొక్కిపెట్టి పైకి వెళ్ళగలరు. కానీ వీళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదు. సో అంత పైకి వెళ్ళిపోవాలి, అంత విపరీతంగా సంపాదించేయాలి, విపరీతంగా ఏదైనా సాధించాలని ఆకాంక్ష ఏముండదు. జస్ట్ మామూలుగా ఉండాలి, తినాలి, 10 మందితో ఉండాలి. ఇప్పుడు 10 మంది కావాలని కోరుకునే రాశి ఏదైనా ఉందంటే ధనస్సు రాశి. సో అందులో ఎస్పెషల్గా స్త్రీలు ఇంకా నాకు ఫ్యామిలీ అటాచ్మెంట్స్, బాండింగ్స్, ఆ సొసైటీతో ఎక్కువగా నిమగ్నం అయి ఉండడము, సొసైటీ ఏమనుకుంటుంది మన గురించి, వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇవ్వడము. సో ఇవన్నీ ఎక్కువ ఉంటాయి బాగా. అంటే ఒక రకంగా చెప్పాలంటే సంఘ సంస్కర్తలు సంఘంతో కలిపి, సొసైటీతో కలిపి వెళ్తూ ఉంటారు ముందుకి. సో ఇండిపెండెంట్ నేచర్ కానీ ఉండదు, 10 మందితో ఉండాలి, అందరూ నాకు కావాలి, ఇలాంటి ఆలోచనలు చాలా ఎక్కువ ఉంటాయి. సో సెకండ్ అండ్ థర్డ్ హౌస్ రూల్డ్ బై శని కాబట్టి విద్య విషయంలో అంత ఇంట్రెస్ట్ చూపించరు. చూపిస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చిన్న వయసులోనే జాబ్ వచ్చేస్తుంది వీళ్ళకి. చూపిస్తే మాత్రం చిన్న వయసులోనే జాబ్ వస్తుంది. అండ్ చెప్పాలంటే చిన్న చిన్న జాబ్స్ అన్నది కూడా. సో పెద్ద పెద్ద జాబ్స్ అంత ఇంట్రెస్ట్ చూపించరని చెప్తున్నాను కదండి. సో చిన్న చిన్న జాబ్స్, చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ, చిన్న ఇండస్ట్రీలో, చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో చిన్న ఎంప్లాయీ కింద సో సరిపోతుంది. వాళ్ళకి అలా ఆడుతూ పాడుతూ జీవించేద్దాం అనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. కానీ వీళ్ళకి అదృష్టం ఎక్కువ కలిసి వస్తుంటుంది. వీళ్ళకి ఆ 10 మందితో ఉండేటువంటి సంబంధాలు, అంటే ఎలా చెప్పాలంటే పరిచయాలు, పెద్ద పెద్ద వ్యక్తులతో ఉండేటువంటి పరిచయాలు వీళ్ళని ఎక్కడో నుంచోబెడతాయి. ఓకే. అదేవిధంగా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏమిటంటే పంచమ స్థానము, పంచమ వ్యయాధిపతి కుజుడు అవుతాడు కాబట్టి సంతాన సమస్య ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి. సో పీసీఓఎస్ ఎక్కువగా ఉండేటువంటి స్త్రీలు ఏ రాశిలో ఉంటారంటే ధనస్సు రాశి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్లడ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి ఎక్కువ వస్తాయి. తరువాత మగవాళ్ళకైతే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ వీళ్ళకి స్త్రీలు కాబట్టి ఇప్పుడు చెప్పిన పీసీఓఎస్ అవ్వచ్చు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో ఆడవాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఖచ్చితంగా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు వాటికి సంబంధించి చాలా జాగ్రత్త తీసుకోవాలి. శుక్రవారం నాడు ఎస్పెషల్గా ఈ స్త్రీలు శుక్రవారం నాడు ఒక పూట భోజనం చేసి ఇంకొక పూట పలహారం చేసి మహాలక్ష్మీదేవిని ఆరాధన చేస్తే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు పోతాయి. సో దీంతో పాటు ప్రికాషన్స్, ఉదయం లేవడము, తర్వాత హెల్దీ స్లీప్ ఉండాలి. సో ఇవన్నీ హెల్దీ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి వీటితో పాటు. అదేవిధంగా వీళ్ళకి ఎస్పెషల్గా ధనుస్సు రాశి స్త్రీలు సప్తమ దశమాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి చుట్టరికము, బంధువులు, చుట్టాలు వీళ్ళకి సంబంధించినటువంటి సంబంధం వస్తుంది. కానీ మ్యారీడ్ లైఫ్ అంతంత మాత్రంగా ఉంటుందండి. వీళ్ళకి ఇష్టం లేని మ్యారేజ్ చేయడము. సో వీళ్ళకి అంత ఇష్టం ఉండదు. ఏదో ఇంట్లో వాళ్ళు చేసుకోమంటున్నారు, చేసుకుంటారు. ఇది ఇంట్లో వాళ్ళు కాపురం చెయ్యాలి. సో అంటే భార్య భర్త, సో ఆ రకంగా ఏదో ముందుకు వెళ్ళిపోతుంది తప్ప అంత లవ్ మ్యారేజ్ చేసేసుకుని అంత సూపర్గా ఉండేటువంటి మ్యారీడ్ లైఫ్ కాదు. అదేవిధంగా వీళ్ళు జాబ్ కన్నా బిజినెస్లో చేస్తే బాగా రాణించగలుగుతారు. కానీ దాంట్లో కూడా కాన్సన్ట్రేషన్ మిస్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే దేన్నైనా సాధిస్తారు. ఇది ఫస్ట్ బేసిక్ పాయింట్ అండి. కానీ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయరు. వీళ్ళకి అది ఉండదు.
చిన్న జాబ్, ఇందాక నేను చెప్పాను చిన్న జాబ్, చిన్న ఎంప్లాయీ, చిన్న కంపెనీ, చిన్న ఇది, చిన్న బిజినెస్, చిన్నది సరిపోతుంది. అంటే అప్పటికప్పుడు చూసుకుంటారు తప్ప అంత ఫ్యూచర్ ప్లాన్స్ ఏమి గట్టిగా ఉండవు, అంత వ్యాస్ట్గా ఏమి ఆలోచించేటువంటి మనస్తత్వం ఏమి ఉండదు. రిలేషన్‌షిప్‌లో అయితే రిలేషన్షిప్ బాగుంటుంది, బావుంటుంది. బ్రేక్స్ ఉంటాయి, ఎందుకంటే కుజుడు రూల్ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా బ్రేక్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా బ్రేక్స్, అందులో మూలా నక్షత్రంలో పుట్టేటువంటి అమ్మాయిలకైతే కాస్త తల్లికి వాళ్ళకి ఉండేటువంటి రిలేషన్ విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది నేను చెప్పేది బ్లూ ప్రింట్ అండి. సో దీనికి పైన జరగచ్చు, కింద జరగచ్చు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ తల్లికి వాళ్ళకి రిలేషన్ ఎక్సలెంట్గా ఉండొచ్చు, లేకపోతే తల్లి అనేటువంటిది ఒక లోటు. సో మీకు అర్థమైంది కదా, తల్లి అనేటువంటి లోటుగా కనబడచ్చు. సో మాతృగండం అవి ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మూలా నక్షత్రం అయితే. 2025లో గనక మనం చూసుకుంటే వీళ్ళకి అంటే ఫైనాన్షియల్‌గాను, అన్ని రకంగాను ఏ మంత్‌లో ఏ విధంగా ఉంటుందండి? సో ముఖ్యంగా మనకి 2025వ సంవత్సరంలో వీళ్ళకి 4వ స్థానంలోకి శని రాబోతున్నాడు మార్చి 30 తర్వాత. అంటే అర్ధ అష్టమ శని అంటాము. 4వ స్థానంలోకి శని వస్తే అర్ధ అష్టమ శని. 3వ స్థానంలోకి రాహు రాబోతున్నాడు. ఎక్సలెంట్గా రాహు రిజల్ట్స్ ఇస్తాడు. అదేవిధంగా 7th హౌస్లోకి గురుడు రాబోతున్నాడు. సో వీళ్ళకి కొత్తగా పెళ్ళి చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తరువాత రాహు చాలా బాగున్నాడు కాబట్టి విపరీతమైనటువంటి ఎంజాయ్మెంట్ 2025 ధనస్సు రాశి వాళ్ళకి వాళ్ళ ఇయర్, అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని నచ్చినట్టుగా గడపడానికి కావాల్సినటువంటి సంవత్సరము టైము 2025 ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ శని దోషము కొద్దిగా కనబడుతోంది, అర్ధాష్టమ శని దోషం కాబట్టి. సో అది మేజర్గా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదండి. కార్యహాని అంటే పనులన్నీ లేటుగా అవుతుంటాయి, ఆ దోషం తప్ప పెద్దగా శని ఇబ్బంది పెట్టడం అలాంటిది ఏముండదు. సో కుటుంబ సభ్యులతో మాత్రమే మీరు ఆచితూచి వ్యవహరించాలి. అంటే తల్లితో కానీ తండ్రితో కానీ కుటుంబంలో ఎవరున్నా వాళ్ళందరితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకు అంటే అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు కుటుంబ సభ్యులకి మీకు తగాదాలు పెడతాడు, టెస్ట్ చేయడానికి. మీ యొక్క బంధాన్ని ఉంటుందా ఊడిపోతుందో చూడడానికి చాలా టెస్ట్ పెడతాడు శని. సో కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ కొత్తగా వివాహం చేసుకోబోతున్నారు అనుకుంటే చేసుకున్న తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అష్టమ స్థానం వీళ్ళకి చంద్రుడు అవుతుందండి. పెళ్ళి అయిన తర్వాత అత్తగారితో చాలా తగువులు వస్తాయి. అత్తగారు వాళ్ళ అమ్మగారు, అంటే అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారితోనూ వాళ్ళతోనూ తగులు రావడం, ఆడవాళ్ళు. సో ఇక్కడ ఆడవాళ్ళే శత్రువులు అని ఒక మాట ఉంటుందండి. అది ధనుస్సు రాశి వాళ్ళ స్త్రీలకి ఖచ్చితంగా రాశారేమో, ఎందుకంటే 6th హౌస్ రూల్డ్ బై మళ్ళీ శుక్రుడు అవుతాడు కాబట్టి. ఆడవాళ్ళు అంటే ఈ ధనుస్సు రాశి స్త్రీలు, ఈ అమ్మాయి ఉందనుకోండి, ఈ అమ్మాయి ఎదుగుతుంటే ఏదైనా పని చేసుకుంటూ ఉంటే పక్కనున్న ఇంకొక అమ్మాయి ఓర్చుకోలేదు, అది మళ్ళీ ఈ అమ్మాయి కంట్లోనే పడుతుంది. సో దీనివల్ల ఈ అమ్మాయి విపరీతంగా డిప్రెషన్కి, యాంగ్జైటీకి గురవుతుంది. సో అష్టమ స్థానంలో చంద్రుడు అంటే బయటికి చెప్పుకోలేరండి, ఎమోషనల్గా ఉంటారు. అంటే 10 మంది తెలుసు, 10 మందితో ఉంటారు, కానీ వీళ్ళ బాధ వీళ్ళే. 10 మంది చుట్టూ ఉన్నా సరే వీళ్ళు మాత్రం లోపల ఏదో సంథింగ్ బాధపడుతూనే ఉంటారు. అలాంటి బాధలు ఉంటాయి. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మీ టైం రాబోతుంది 2025 అనేది ధనుస్సు రాశి స్త్రీలకి ఎస్పెషల్లీ ఎక్సలెంట్గా ఉంది. ఏ మంత్ నుంచి? మే దగ్గర నుంచి ఇయర్ ఎండ్ వరకు, ఓకే, అక్టోబర్ దాకా ఎక్సలెంట్గా ఉందండి. దోషాలు ఏముంటాయి సార్ అసలు వీళ్ళకి? మే వరకు ఉండేటువంటి దోషం ఏంటంటే మార్చి నుంచి మే దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మార్చి 30 దగ్గర నుంచి మే 15వ తారీఖు దాకా మీరు తీసుకునే నిర్ణయాలు అవి మీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి అని మీకు అనిపిస్తే తీసుకోవద్దు, అవి చాలా ఇబ్బంది పెడతాయి. మార్చ్ టు మే. అదేవిధంగా 2025 అక్టోబర్ తర్వాత వీళ్ళకి ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయి. అంటే ఊపిరితిత్తులు అవ్వచ్చు, తర్వాత థ్రోట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అక్టోబర్ తర్వాత అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. అక్టోబర్ టు డిసెంబర్ ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఉంటాయి, అవమానపడేటువంటి అవకాశాలు ఉంటాయి, డబ్బులు నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ ధనుస్సు రాశి స్త్రీలు అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా ఎస్పెషల్లీ చాలా కేర్ తీసుకోవాలి. మే టు అక్టోబర్ మీ టైం, ఇష్టం వచ్చినట్టుగా మీరు ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అంటే జీవితంలో అన్ని శుభకార్యాలు జరగడము, మీకు నచ్చినటువంటి కోరికల్ని సిద్ధించడము, అంటే డబ్బు రావడము, అన్నీ చాలా ఎక్సలెంట్గా చాలా బాగుంది లైఫ్ అనిపిస్తుంది. అక్టోబర్ తర్వాత మళ్ళీ కుదేలు చేసేస్తుంది. కాబట్టి ఆ టైంలో చాలా జాగ్రత్తగా. దోషాలు ఏముంటాయి సార్ జనరల్గా వీళ్ళకి? దోషాలు వచ్చేసి వీళ్ళకి ముఖ్యంగా అర్ధాష్టమ శని కాబట్టి సో చంద్రుడు బాగలేదండి. సో ఎలా అంటే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేస్తే వీళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది 2025లో కూడా. ఎందుకంటే చంద్రుడు బాలేదు కాబట్టి మానసిక ఒత్తిడి. ఏ వారం సార్ వీళ్ళకి? సోమవారం సోమవారం ఎక్సలెంట్గా ఉంటుంది.
సో మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు ఎవరికీ చెప్పుకోలేక, దాన్ని వదిలేయలేక మధ్యలోనే అలా ఉంచి ఆరోగ్య సమస్యలు తెచ్చేసుకుంటారు. సో అది రాకుండా మీరు బియ్యం దానం ఇవ్వడం కానీ, లేకపోతే శివాలయంలో శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయడం కానీ చేస్తే సర్వ సౌఖ్యాలు మీవే. ఫెంటాస్టిక్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఎంటైర్ వీడియో విన్న తర్వాత దోషాలను బట్టి మీ దగ్గర ఏదైనా పరిహారాల కోసం పూజలు చేయించుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, మంత్ని బట్టి ఎలా ఉంటుంది ఏంటి, ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, పేరును బట్టి లేదంటే కొంచెం ఎలాగో పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది దానికి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా మీ దగ్గర వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎలా అప్రోచ్ అవ్వాలి, మీరు వాళ్ళకి టైం ఇస్తారా? తప్పకుండా అండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే 12 రాశుల స్త్రీలకు ఎలా ఉంటుంది, 2025 వాళ్ళ గుణగణాలు ఇవన్నీ కూడా మనం గోచార ఫలితం ఆధారంగా మనం చెప్పడం జరిగిందండి, ఒక బ్లూ ప్రింట్ లాగా. అయితే వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులైనా సంఘటనలైనా మిగతా 60% డిసైడ్ చేసే ఇండివిజువల్ జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని కూడా గమనించాలి. ఎప్పుడైతే దాన్ని గమనించి దీంతో సమన్వయం చేసి మనం పరిహారం ఆచరించామనుకోండి, తప్పకుండా నెరవేరుతుంది. ఏ పనైనా ఏ కోరికైనా సరే ఒక పరిహారం, ఒక రెమెడీ ఖచ్చితంగా ఉంటుంది. అది చేయడం వల్ల ఖచ్చితంగా నెరవేరుతుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా నేను మాట్లాడుతాను. ఏదైతే సమస్యతో ఉన్నారో అది ఖచ్చితంగా నేను క్లియర్ చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీ జాతక చక్రం ప్రకారం ఏదైనా సరే రెమెడీ తెలుసుకోవాలి అనుకున్నా, లేదంటే కెరీర్లో దేనికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నా కూడా, అది కెరీర్ పరంగా అయినా సరే, ఎడ్యుకేషన్ పరంగా అయినా, వృత్తిపరంగా అయినా సరే, ఆర్థిక పరంగా, దాంతోపాటు మ్యారిటల్ రిలేషన్షిప్లో అయినా సరే, ఏదున్నా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఉమా గారిని అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.